ఢిల్లీకి సంబంధించి అప్డేట్ చూద్దాం. ఇటు ఢిల్లీ వేదికగా దాదాపు 3 రోజులు 3 కీలక అజెండాలు. పార్టీ బలోపేతం నుంచి తెలంగాణ అభివృద్ధి వరకు వరుస భేటీలు, కీలక విజ్ఞప్తులతో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. మరి 3 రోజుల టూర్ హైలైట్స్ ఏంటంటే చూద్దాం. 3 రోజుల ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరాభవన్ లో మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎస్ఐఆర్ అంశంతో పాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యాచరణపై నాయకులతో సమీక్ష నిర్వహించారు. తొలి రోజు కాంగ్రెస్ సంస్థాగత బలోపేతంపైనే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన సంఘటన్ సృజన్ అభియాన్ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేసే వ్యూహాలపై చర్చించారు. రెండో రోజు అభివృద్ధి అజెండాతో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం రేవంత్ కలిశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర అవసరాలను వివరించి త్వరగతిన ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ బలోపేతం, రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ సమన్వయం ఈ 3 అంశాల చుట్టూనే సీఎం పర్యటన సాగింది. వరుస సమావేశాలు, కీలక విజ్ఞప్తులతో 3 రోజుల టూర్ను ముగించుకొని హైదరాబాద్కు తిరిగి చేరుకున్నారు.